వచ్చి రాగానే జాలారిపేట దొమ్మి గొడవలో దూరి ముగ్గురిని వేసేశారు. ఆ తర్వాత సూర్య కాస్త దాదాగా మారిపోయాడు. దాదా స్కెచ్కి శివాజీ కత్తి తోడైంది. విశాఖపట్నంలో రక్తం ఏరులై పారింది. ఈ విషయం గన్నవరం రవీంద్ర బాబాకు తెలిసింది. బాబా అప్పటికే లోకల్ దందాలు చేస్తూ తన దగ్గర ఉన్న సరుకుతో ఉత్తరాంధ్ర మొత్తం వ్యాపారం చేసేవాడు. అయితే ఇప్పుడు బాబాను కలిస్తే మా అన్న కోసం తెలుస్తుందా? అసలు బాబా ఇప్పుడు ఊర్లోనే లేడు. చచ్చిపోయాడా? పారిపోయాడు. ఆ రోజు బట్టి పండగ తర్వాత